కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు, కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు. ఈ థియరీస్ నుంచి ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి తాజాగా స్త్రీ 2 ఫిల్మ్ ఒక ఉదాహరణ. నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది? ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. ఎక్కువ మంది అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలీదు. దానికి 70 crores వచ్చిందంటే ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమలా హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores-కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి పేర్లు చెప్పట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పారు. సో దీనికి మనం టైటిల్ కార్డ్ మార్చి స్త్రీ 2 ఆ రాజ్ కుమార్ రావు థ్రిల్లర్ అని వేయాలి. శ్రద్ధా కపూర్ ఫస్ట్ ఫీమేల్ లీడ్కి గ్రేటెస్ట్ ఓపెనింగ్ అని తను పెట్టింది ట్వీట్. అంటే రాజ్ కుమార్ రావు అసలు ఏమైనా షేక్ అయిందా స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే? దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. ఆడియన్స్ టేస్ట్లు ర్యాపిడ్గా మారుతున్న వాట్ ఎవర్ ఆ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీస్ని సినిమా ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చేయలేకపోతున్నారు. ఆడియన్స్ మధ్యలో ఉన్నవాడికి రిలేటివ్గా ఎక్కువ తెలియడానికి ఛాన్స్ ఉంది. లోపల ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ వేరు. మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్. రాజమౌళి ఏం చేశాడంటే సేఫ్టీ నెట్ చాలా పెద్దది ఇచ్చాడు. ఆలోచనతో కొంతమంది సర్వేవారు, కొంతమంది మొత్తం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. కంటెంట్ ఉంటే సరిపోతుందా, కటౌట్ కూడా కావాలంటే ఒక టైంలో కటౌట్లే కంటెంట్ని డామినేట్ చేశాయి. కానీ ఇప్పుడున్న ఫిల్మ్ ట్రెండ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు, కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు. ఈ థియరీస్ నుంచి ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి తాజాగా స్త్రీ 2 ఫిల్మ్ ఒక ఉదాహరణ. ఈ అంశాలపై మాట్లాడబోతున్నాము. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ హియర్ విత్ us టుడే. రాము గారు, సో ఓపెనింగ్స్, కల్కి, భారీ బడ్జెట్స్ ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది సినిమాకి సంబంధించి. వాట్ డు యూ ఫీల్ సార్? ఇప్పుడు స్త్రీ 2 ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గేమ్ చేంజర్ అని కూడా అనలేము. అదేంటి, అది ఒక ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ని దెయ్యం పడినట్టు పడింది అది. దీంట్లో ఉన్న ఇప్పుడు చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. దట్ ఈస్ అదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు హిట్ అవ్వటం అనేది సినిమా క్వాలిటీ బట్టి ఎన్ని రోజులు ఆడింది, ఎంత బాగా ఆడింది, ఎంత నచ్చింది అనేది. ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేది యూజువల్గా ఇండస్ట్రీ నమ్మేది. యూజువల్ కాదు, ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఎంత పెద్ద స్టార్ అయితే అంత పెద్ద ఓపెనింగ్ వస్తుంది అనేది జనరల్ బిలీఫ్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని మీకు స్టార్స్ ఉంటారు. అందుకని మీరు వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి వాళ్ళు వెనకాల పడి వాళ్ళ డేట్లు తీసుకుని వాళ్ళు అన్నీ భరించాల్సిన అవసరం ఎందుకు? బేసిక్ పాయింట్ ఈజ్ అబౌట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ డే ఇంతమంది వచ్చేస్తారు, వీకెండ్లో ఇంత డబ్బు వచ్చేస్తుంది, వాళ్ళ పేరు మొలానా అనేది బిలీఫ్. అది స్త్రీ 2 దానికి కాంట్రడిక్టరీగా ఒక రాజ్ కుమార్ రావు అనే ఒక క్యారెక్టర్ యాక్టరు సినిమాలో ఉన్నాడు. దానికి ఫస్ట్ డే నియర్లీ 74 crores అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్ షో, ఫస్ట్ డే కరెంట్ బుకింగ్ ఇవన్నీ కలిపి 70 crores పైన వచ్చింది. అంటే ఉదాహరణకి బాహుబలి 2కి 40 crores వచ్చింది, 41 ఎంతో. యానిమల్ కూడా సమ్వేర్ నియర్ దట్. 50 crores అది ఇప్పుడు హృతిక్ రోషన్ వార్ ఇలాంటి వాటికి వచ్చినాయి. యూనో అదేంటి. ఇంకోటి ఏంటి, అది హీరో ఫిల్మే కాదు. ఇప్పుడు KGF 2 కూడా హీరో ఉంటాడు అంటే రెగ్యులర్ ఫార్మాట్లో కమర్షియల్ సినిమా. అవును అవును. హారర్ కామెడీ సినిమా. రాజ్ కుమార్ రావు, ముక్కు మోహన్ దిలీప్, శ్రద్ధా కపూర్, ముక్కు మోహన్ దిలీప్ అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలీదు. దానికి 70 crores వచ్చిందంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే ఇప్పుడు ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమలా హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే దానికి 22 crores వచ్చింది. నేను చెప్పేది హిందీ కలెక్షన్ ఫస్ట్ డే 22 crores దానికి వస్తే ఇప్పుడు దీనికి 24 crores తీసిన సినిమాకి
డెబ్బై 72 కోట్లు వచ్చిందంటే ఇంకా అసలు ఏంటి క్యాలిక్యులేషన్ లాజిక్ లేదు. లేదు. అప్పుడు సడన్గా ఇండస్ట్రీలో ఏంటి ఇప్పుడు ఎందుకు ఓపెనింగ్కి సినిమా బాగుంటానికి డిఫరెన్స్ ఉంది. ఓపెనింగ్ డే అంటే అంతమంది చూడాలని డిసైడ్ అయిపోయారు. అది ఓపెనింగ్. ప్రభాస్ సినిమా చూస్తా, లేకపోతే రణబీర్ కపూర్ సినిమా చూస్తా, లేకపోతే ఎవరో షారూక్ ఖాన్ సినిమా చూస్తా అంటానికి రాజ్ కుమార్ రావు సినిమా అంటే రాజ్ కుమార్ రావు మళ్ళీ సినిమా ఆడు అది ట్రైలర్ వర్కౌట్ అయింది. ట్రైలర్ వర్కౌట్ అయింది అంటారు. కానీ ట్రైలర్ వర్కౌట్ అవ్వటం అన్నా కూడా ఇప్పుడు అదేంటి ట్రైలర్ కూడా స్టార్ లాగా పనిచేస్తుంది అనే దానికి ప్రూఫ్ ఇది. దట్ ఈస్ అ బేసిక్ పాయింట్. అప్పుడు మీరు కంటెంట్ నమ్ముకుని ట్రైలర్ని ఎక్స్ట్రాడినరీగా చేద్దాం అనే దానితోటి చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసిన అది కరెక్ట్గా వచ్చిందంటే 3-2 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది దానికి. ఇప్పుడు ఇది 600 కోట్లతో తెలియదు కదా 3-2. అది మా మెయిన్ పాయింట్. అది 24 crores ఊరు పేరు లేని వాళ్ళని పెట్టినా కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక వేకప్ కాల్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. కరెక్ట్. అది మెయిన్ థింగ్. అవును. యా. ఇప్పుడు ఇది సస్టైన్ అయ్యి 1000 crores చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే సస్టైన్ అవ్వడం ఆ తర్వాత విషయం, అది వేరే విషయం. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 24 crores కి బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియా. బికాజ్ 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి చాలా పెద్ద. యా ఆఫ్ కోర్స్. యా. సో ఇప్పుడు నేను ట్వీట్ పెట్టాను, అంటే నేను పేర్లు చెప్పట్లేదు, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పాను. అప్పుడు బ్యామని అది పరిగెట్టాలి. అది రియల్ హారర్. మీరు ఎవరిని తిట్టారో అర్థం కాకుండా భలే తిట్టారు. అంటే ఫర్ ఎవ్రీబడి అసలు వేకప్ కాల్ కదా అసలు. అవును. ఇప్పుడు యాక్చువల్గా నిజంగా చూసుకుంటే హాలీవుడ్లో స్టార్ సిస్టమ్ పోయింది, ఎప్పుడూ పోయింది. ఒక 20 ఏళ్ళ క్రితం అర్నాల్డ్ ష్వార్జ్నెగర్, లేకపోతే సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్ విల్లిస్, ఇలాంటి స్టార్స్ తెలుసు. నాకు ఇప్పుడు అసలు ఎవరు తెలియదు స్టార్స్ హాలీవుడ్లో. ఎందుకంటే స్టార్స్ని చూసి వెళ్ళటం మానేశారు సినిమాలకి. అసలు పూర్తిగా హాలీవుడ్లో ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ కోసం వెళ్ళరు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ పెద్ద స్టార్, మిషన్ ఇంపాసిబుల్ మొలానా టామ్ క్రూజ్ స్టారా, టామ్ క్రూజ్ మొలానా మిషన్ ఇంపాసిబుల్ స్టారా అని కూడా చెప్పలేం. బాండ్ సిరీస్ కూడా అంతే కదా సార్. అంతే సేమ్. వాళ్ళు మారిపోతూ ఉంటారు. స్పైడర్ మ్యాన్ వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో కారణంతో టామ్ క్రూజ్ని తీసేసిన అంతే ఆడుతుంది అది బ్రాండ్ వైజ్గా. ఇప్పుడు పేర్లు అనేది మీనింగ్ లేకపోతే అంటే అప్పుడు ఏమవుతుంది, ఫిలిమే బ్రాండ్ అవుతుంది. ఫిలిం బ్రాండ్ అయినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రైలర్ బాగుండాలి దాని తర్వాత. అవును. సో ట్రైలర్ కూడా స్టారే. అది దట్ ఈస్ వాట్ ద, ఎందుకంటే ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా హిస్టారిక్గా వచ్చింది. 3-2కి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఆటోమేటిక్గా ట్రైలర్ మూలనే కదా, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ అంత ఎందుకు ఉంటుంది. ఖచ్చితంగా. కానీ దానికి 3-1 కూడా నేపథ్యం కదా. అది అక్కడ పాయింట్. ఇప్పుడు 3-1 మొత్తం దాని కలెక్షన్స్ ఒక 100 పైన ఎంత వచ్చి ఉంటుంది సంథింగ్. ఐ డోంట్ ఫాలో ద ఫిగర్స్. ఓపెనింగ్ డే కలెక్షన్ మాత్రం నాకు తెలిసి బిలో 10 వచ్చి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ చాలా సినిమాలు పార్ట్ 2 ఆడవు. అవును. పార్ట్ 2 ఓపెనింగ్ కూడా తీసుకో. చాలా భారతీయుడు ఒక ఎగ్జాంపుల్. అది కూడా ఒక ఎగ్జాంపుల్. యా. సో అది మలాన్ కాదు, దేనికి అదే. సో 1కి 2కి అసలు లింక్ లేదు. 3-2 అనే ఒక టైటిల్ ఉన్న సినిమా విత్ రాజ్ కుమార్ రావు అనుకోకుండా 78 crores ఓపెనింగ్ ఎందుకు వచ్చింది అని మీరు మీకు ఇష్టమైన ఏఐని అడిగితే ఏం చెప్తుంది? ఏ కూడా చెప్పలేదు. యూ కాంట్ రియల్లీ. నువ్వు సీరియస్లీ అంటే ఇప్పుడు ఓటర్ మైండ్లో ఎవడు ఓటేస్తాడు, ఆడియన్కి ఎందుకు చూస్తున్నాడు సినిమా అనేది నాకు తెలిసి అది మాత్రం ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది. మరి అంతమంది మేధావులు కలిసి చొక్కాలు చెప్పుకుంటారు కదా సార్, మంచి సినిమా తీద్దామని. ఇది మంచి సినిమా, గొప్ప సినిమా తీద్దాం, బాగా తీసాము. మంచి సినిమా అని తీయాలనుకుంటే ఎవడో ఉండడు. ఎవ్రీబడి ఇప్పుడు యావరేజ్ అనుకున్నా కూడా ఎవడో తీయడు సినిమా. అలాంటప్పుడు మీరు మనకు వచ్చి ఆల్మోస్ట్ 150 ఫిల్మ్స్ పర్ ఇయర్ ఈచ్ లాంగ్వేజ్లో వస్తే దగ్గర 800 ఫిల్మ్స్ చేస్తున్నాం మనం ఇండియాలో, అన్ని లాంగ్వేజ్లు కలిపి. దాంట్లో అన్ని సినిమాలు అందరి మేకర్లు కూడా ఈక్వల్గా నమ్ముతారు సినిమా చాలా బాగా వస్తుంది అది అని. దాని తర్వాత ట్రైలర్ కట్ చేసినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత
అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు తెలిసిన స్టోరీని ఎలా చెప్పాలి ఇంత తక్కువలో, అసలు ఆడియన్స్కి స్టోరీ తెలియకపోతే వాడు ఎలా చూస్తాడు అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది, విచ్ ఇస్ ద రీజన్ లాట్ ఆఫ్ ట్రైలర్స్ గో రాంగ్. ఇప్పుడు ఉదాహరణకి అనుపమ్ ఖేర్ కొడుకు సికందర్ ఖేర్ తోటి ఒక సినిమా తీశారు లాంచ్కి. అది నాకు చెప్పినప్పుడు రైతులు హ్యాంగ్ సూసైడ్ చేసుకుంటున్నారు ఆ సబ్జెక్టు అని చెప్పాడు నాకు ఒకసారి ఎవడో సికందర్ కొడుకు. నేను తర్వాత రిలీజ్ అయినప్పుడు హోర్డింగ్స్ చూస్తే ఆ గిటార్లు పట్టుకుని 4 బాయ్స్ ఉన్నారు. నేను ఆయనకి ఫోన్ చేశాను, ఏంటి నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ఏంటి, ఈ హోర్డింగ్ ఏంటి అంటే, ఆ ఫలానా కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళు మ్యూజిక్ అంటే యూత్ ఎక్కువ ఉంటారు కదా, యూత్కి మ్యూజిక్ ఇష్టం అందుకని ఇది పెట్టారంట. అప్పుడు అసలు సినిమా ఎందుకు తీశారు ఆ సబ్జెక్ట్ మీద? అంతే కదా. అది అంటే ఇప్పుడు మీరు ఎందుకు తీద్దామని ఆలోచించినప్పటి నుంచి రిలీజ్ చేసే టైంకి 1 year అంత టైం అయింది అనుకోండి. వేరే వాళ్ళు వచ్చి వేరే ఇంటెన్షన్ ఉంటాయి దాని తర్వాత. ఇది రెగ్యులర్గా జరిగేది, ఇదేమి కొత్తది కాదు యూనో. బట్ ఇప్పుడు ఇక్కడేమవుతుందంటే మీరు 200 crores 100 crores పెట్టి సినిమా తీస్తే అంత 100 crores హీరోకి ఇచ్చి ఓపెనింగ్ వీకెండ్ అదిరిపోతుంది ఈ హీరో ఉంటే అనే క్యాలిక్యులేషన్ తోటి చేస్తారు అందరు. దాంట్లో కూడా చాలా ఫెయిల్ అవుతాయి. బట్ ఇలాంటి ఓపెనింగ్ వీకెండ్ వస్తుంది C2 లాంటి దాంట్లో మీకు ఇట్ ఈస్ అ డైరెక్ట్ హిట్ అగైన్స్ స్టార్ సిస్టమ్. అంటే సో జస్ట్ టు రెఫర్ మీరు చెప్పారు కదా, ఈ రీసెంట్గా వచ్చిన అతి భారీ సినిమాల కలెక్షన్స్తో కంపేర్ చేసుకుంటే, బికాస్ వాటికైతే ఒక బేస్లైన్ ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా ఉండాలి. అవును. అలాంటిది 22 కోట్లు, దీనికి 78 కోట్లు అంటే ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అనుకోవాలా? లేదు ఇది ఈజీ టు డైజెస్ట్ సినిమా, ఏదో టైం పాస్ సినిమా? వాట్ ఎవర్ దట్ ఈస్ ఆబ్వియస్. ఇట్ ఈస్ పుట్ యాజ్ ఎ హారర్ కామెడీ అండ్ జానర్ అదే. యా, ఆ టైలర్ చూసినప్పుడు ఆడికి ఒక కోరిక కలిగింది చూద్దామని. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే 98లో ఒక సినిమా వచ్చింది, అది $20,000 తీశారు సినిమా. అది $20,000 అంటే ఇవాళ డాలర్ రేట్ పెట్టినా కూడా 14 lakhs అవుతుందా? అవును, సంథింగ్. 14 కాదు 18 lakhs అవుతుంది. యా, సో $20,000 తీసిన హ్యాండీక్యామ్తో తీసిన సినిమా అది అది రిలీజ్ అయిన అసలు అలాంటి థియేటర్స్ రిలీజ్ చేయరు. ఆడేదో కొంచెం పవర్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఎవడో ఛాన్స్ తీసుకుని చేశాడు. అదే రోజున టామ్ క్రూజ్, నికోల్ కిడ్మాన్, స్టాన్లీ క్యూబ్రిక్ అంటే డైరెక్టర్, బిగ్గెస్ట్ ఫిలిం ఆ టైంలో, ఈ 2 ఒకే రోజు రిలీజ్ అయితే ఈ చెన్నై సినిమా డిడ్ $250 million అట్ ద బాక్స్ ఆఫీస్. బాబోయ్. అదేమో 60 చేసింది. ఇదంతా పెద్ద స్టార్స్ డైరెక్టర్ అన్నీ ఉండే. దాని పేరు బ్లేర్ విచ్ ప్రాజెక్ట్. బ్లేర్ విచ్ ప్రాజెక్టు అసలు దాని గురించి ఎలా తెలుసు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు చూశారు అని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్. దాని తర్వాత తెలిసింది ఏంటంటే దట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం టు బి ప్రమోటెడ్ ఆన్ ది ఇంటర్నెట్ అనేది ఒక టూల్గా వాడుకోవచ్చు అనేది హాలీవుడ్కి తెలిసింది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ మన. ఓకే, ఇప్పుడు ఆ సబ్జెక్టు మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు పక్కన పెట్టండి. ఓపెనింగ్స్ 14 lakhs $250 million అంటే నాకు లెక్కలు కూడా రావు దాన్ని అది ఎన్ని సున్నాలు ఉంటే కూడా చెప్పడం కష్టం. కోట్లు అనేది. అండ్ బహుశా తర్వాత సస్టైన్ అవుతుంది అనేది ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్ క్వశ్చన్ కదా. హాలీవుడ్లో క్వైట్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలా. ఇక్కడ కూడా లేమని కాదు, ఈవెన్ హియర్ మెనీ టైమ్స్ సినిమా. కానీ ఇక్కడ ఒకటేంటంటే బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ డింట్ ఓపెన్ ఆన్ day 1 లైక్ టామ్ క్రూజ్ ఫిల్మ్ లాగా. ఓపెనింగ్ చాలా రీజనబుల్గా వచ్చింది, బట్ ఇట్ కెప్ట్ ఆన్ సస్టైనింగ్. ఇది ఓపెనింగ్ బిగ్గెస్ట్ టార్గెట్స్లో వచ్చింది. సో అది కూడా అవుట్లయర్, ఇది కూడా అవుట్లయరే. ఇది అది కూడా అవుట్లయర్ అంటే బియాండ్ ద స్కోప్ ఆఫ్ రెఫరెన్స్. యా, ఏది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్లో జరిగిన విషయం, ఇది కూడా బియాండ్ దిస్ థింగ్. మనకి శంకరాభరణం చెప్పుకోవచ్చు. కరెక్ట్. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ ఏదో వచ్చింది. బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్. యా, చాలాసార్లు లో బడ్జెట్ సినిమాలు ఎక్స్ట్రాడినరీగా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, లేదని కాదు. కానీ ఓపెనింగ్ డే రావటం అనేది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఇలా ఈ రేంజ్లో మాన్స్టరస్ ఓపెనింగ్ అనేది ఎప్పుడు రాలేదు. సో దీంతో రాజ్ కుమార్ రావు జీవితం మారిపోతుందంటారా? బికాజ్ మళ్ళీ అందరూ ఎగబడి రాజ్ కుమార్ రావుతో సినిమాలు తీశారు. చేస్తారు, డెఫినెట్గా చేస్తారు.
అది రాజ్ కుమార్ రావు అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మీరు సినిమా తీసినప్పుడు నా సినిమాలో ఆ యాక్టర్ ఉన్నాడు అని ఉంటే దానికి ఒక ఎంతో కొంత క్రెడిట్ వస్తుంది, ఎంతో కొంత మూమెంట్ ఉంటుంది మార్కెట్లో అనేది అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఇట్ యూనో. దాని తర్వాత ఇప్పుడు లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే ఒక సపోజు మగధీర సినిమా ఆ రోజుల్లో 75 చేసిన ఉంటుంది. అది అప్పర్ లిమిట్ ఆఫ్ మార్కెట్ అనుకుంటే 150 crores ఎంతో బాహుబలి ఖర్చు పెట్టింది. మార్కెటే మీకు 75 అంటే 150 ఎలా ఖర్చు పెడతారు అంటే దాని లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, 2 బిల్డింగ్స్, జస్ట్ 2 బిల్డింగ్స్కి మధ్యన ఒక 4 feet ఉందనుకోండి, మీరు దూకుతారు. 5 feet ఉంటే కొంచెం 2 సార్లు బ్రీత్ తీసుకుని చేద్దాం కదా మళ్ళీ దూకుతారు. 6 feet అయ్యిందనుకోండి, 6 feet ఉంటే ఓకే, దూరం నుంచి పరిగెట్టి వచ్చి చేస్తే ఏం వర్కౌట్ అవుతుందేమో అనే ఒక ఇది ఉంటుంది. సో మీరు రిస్క్ ఎక్కువైన కొద్దీ నమ్మకంతో చేస్తారు, అంటే ఇంకప్పుడు దానికి లాజిక్ ఉండదు. ఇక్కడేమో 3 రివర్స్ వెళ్తుంది. ఇది లీప్ ఆఫ్ ఫెయిత్ కాదు, ఎందుకంటే దాని కాస్ట్ 24 కోట్లే. అవును, కరెక్ట్. మీరు మార్కెట్ని మించి రిస్క్ తీసుకున్నప్పుడు అది వర్కౌట్ అవటం అది సెపరేట్ జానర్. ఇది అసలు రిస్కే లేదు. ఇప్పుడు 24లో మీరు చేస్తే ఆ 30 వచ్చినా హిటే కదా మీకు. అవును, చేసిన వాళ్ళకి యూనో. సో ఇదేంటి దిస్ ఈజ్ అప్పుడు ఇప్పుడు మీకు బాహుబలి రేంజ్లో బడ్జెట్ తీసుకుని సినిమా తీయడానికి చాలా తక్కువ మంది దగ్గర ఆ డబ్బులు ఉంటాయి. అవును అవును. 25 crores అందరి దగ్గర ఉంటుంది. 25 crores ఇండస్ట్రీలో అనేది వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ. 25 crores తీసినా కూడా ఎంత పెద్ద హిట్ అవుతుంది. 3-2లో 54 కాదమ్మా, 25 రాని ఫస్ట్ డే, 15 రాని అది కూడా హిట్టే కదా. అవును. సో ఇట్ విల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ న్యూ ప్రొడ్యూసర్స్ టు గో ఇన్ దిస్ డైరెక్షన్. యా, అంటే దట్ విల్ ఆల్మోస్ట్ క్రియేట్ ఎ ప్యారలల్ మూవ్మెంట్ టు ద స్టార్ సిస్టమ్. ఇప్పుడు ఈ స్టార్ సిస్టంలో అసలు ఏమన్నా మార్పులు వచ్చాయంటారా? ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళాడు అనుకోండి ప్రొడ్యూసర్ దగ్గరికి, సరే ఏమన్నా స్టార్ని తీసుకురా అంటాడు. అప్పుడు వీడు స్త్రీ చూసారండి అంటాడు, అయిపోయింది అక్కడే ఆర్గ్యుమెంట్. స్త్రీ టు కలెక్షన్ చూసారా అంటే ఇంకా ఆర్గ్యుమెంట్ ముందుకు వెళ్ళదు. అవును, యా, దట్స్ ద పాయింట్. కానీ ఇప్పుడు రాజ్ కుమార్ రావు స్టార్ అయిపోతాడా అన్నది క్వశ్చన్. నో, రాజ్ కుమార్ రావుకి ఎవరు అట్రిబ్యూట్ చేయరు. తనకి చాలా సినిమాలు వస్తాయి, తన రెమ్యునరేషన్ పెరుగుతుంది, అంతా ఓకే, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మొన్న ప్రభాస్కి రాజ్ కుమార్ రావు కనెక్షన్ ఉందా? షారూఖ్ ఖాన్కి రాజ్ కుమార్ ఉందా? సల్మాన్కి రితిక్ రోషన్కి రాజ్ కుమార్ ఉందా? ఇవాళ తను మెయిన్ క్యారెక్టర్ చేసింది 54 crores చేస్తే ఏ విధంగా మీరు లేదంటారు? ఒక విధంగా చూస్తే అవును కదా, మీరు అది కన్వెన్షనల్ స్టార్ కాదు కాబట్టి మన రాజ్ కుమార్ రావు మన ఆటలేదు అని అంటున్నాం. అదే అని అనొచ్చు, దట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్, దట్స్ ఆల్. అవును, బట్ రాజ్ కుమార్ రావుతో కూడా 54 చేయించారంటే అప్పుడు మీరు చాలా ఆ రాజ్ కుమార్ రేంజ్లో 30 మంది దొరుకుతారు మీరు. ఇది యాక్టింగ్ పరంగా అంతే కదా. ఇతన్ని చూడటానికి వచ్చారా సినిమాకి, సినిమాలో ఇతను ఉన్నాడు కాబట్టి చూసారా అనే దానికి ఉన్న డిఫరెన్స్ అది. యూనో, మీరు ఏదైతే స్టార్ సిస్టమ్ ప్యారలల్గా ఉన్నది కన్వెన్షనల్గా మనకు వస్తూ వచ్చింది చెప్పారు, అది అసలు ఏమైనా షేక్ అయిందా ఈ గత ఐ వుడ్ సే ఒక 20 ఫిల్మ్స్ తీసుకోండి, పెద్ద ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ కేజీఎఫ్లు అవి ఇవి, బట్ అసలు ఏమైనా షేక్ అయిందా? స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే థాట్ ప్రాసెస్ వచ్చిందంటారా? అంటే వాళ్ళనే పెట్టి మళ్ళీ అక్కడ ఒక పాయింట్ ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి, ఒక సినిమా విపరీతంగా చేసింది, ఇంకో సినిమా చేయలే, ఇంకో సినిమా. కానీ ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక్కటి చేసిందంటే ఆన్ ఏ గుడ్ డే కరెక్ట్ సినిమా అయితే ఈ హీరోకి ఎంత కెపాసిటీ ఉందన్నది ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఒక లాంగ్ రోప్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలన్నీ మీకు ప్యారలల్గా ఒక ఇవాళ ఒకటి వస్తుంది, ఇయర్ అయిన తర్వాత ఒకటి వస్తుంది, ఈ లోపల మధ్యలో ఇంకా 2-3 అండర్ ప్రొడక్షన్లో ఉంటాయి. వీళ్ళందరూ కమిట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ ఆ ప్రైసెస్కి అంతా. ఒక తేడా కొట్టిందంటే హోప్ ఉంటుంది. అవును, రెండోది ఆల్రెడీ మీరు కమిట్ అయిపోయి ఉన్నారు, ఇది పని చేయట్లేదు, ఇందులో తేడా ఉంది అనుకునే టైంకి ఇంకోటి ఏదో హిట్ వస్తుంది, మళ్ళీ ఆ సైకిల్ అది కంటిన్యూ అవుతుంది. యూనో. అవును. ఇప్పుడు రాజమౌళి ఏం చేశాడంటే సేఫ్టీ నెట్ చాలా పెద్దది ఇచ్చాడు. సేఫ్టీ నెట్ ఏంటి, 2000 కోట్లు చేయొచ్చు అనే ఒక నెట్ ఉంది. అప్పుడు మీరు 500 ఖర్చు పెట్టినా
600 ఖర్చు పెట్టినా కూడా ఇంకా సేఫ్ జోన్లో ఉన్నామని ఫీలింగ్ ఉంటుంది. అవును. ఆలోచనతో కొంతమంది సర్వైవరు, కొంతమంది మొత్తం తుడిచిపెట్టిపోయారు. అది కూడా జరిగింది. ఇట్స్ నాట్ దట్. సో ఇప్పుడు ఓపెన్ హైమర్ ఉంది. ఓపెన్ హైమర్ ఇట్స్ ఏ సబ్జెక్ట్ అనే న్యూక్లియర్ హాలోకాస్ట్, న్యూక్లియర్ బాంబ్ ఎలా కనిపెట్టారు అనేది. 130 crores ఇండియాలో చేసింది ఆ సినిమా. ఏది ఫుల్ ఆఫ్ అంటే సైన్స్ లాంగ్వేజ్, సగం ఆ డైలాగులు ఎంతమందికి అర్థమవుతాయో అది ఒక పెద్ద మిస్టరీ నాకు. పోనీ పెద్ద పెద్ద స్టార్లా మనకు తెలిసిన వాళ్ళ అంటే అది కాదు. స్టార్స్ ఉన్నారు, కానీ స్టార్స్ని క్యారెక్టర్స్ లాగా వాడాడు. ఎవరికి హై స్పీడ్ షాట్ ఉండదు, ఎలివేషన్స్ ఉండవు. అదే వాళ్ళందరూ మామూలు క్యారెక్టర్స్ లాగా పన్నెండు చేసుకుని వెళ్ళిపోతున్నారు. బిగ్ నేమ్స్ వాళ్ళు, బిగ్ నేమ్స్, కానీ వాళ్ళ కోసం ఎవరు వెళ్ళా. అదే ఎగ్జాక్ట్. అంటే వాళ్ళు తెలిసిన మన స్టార్స్ కాదు కదా ఫ్యాన్స్ వెళ్ళడానికి. తెలిసినా కూడా ఇప్పుడు మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సిరీస్ ఉన్నాయి. అవును. యూ డోంట్ గో దేర్ బికాస్ ఆఫ్ ఫలానా రాక్ ఉన్నాడు, డ్వైన్ జాన్, దానికి వెళ్ళట్లేదు మీరు. అది స్పెక్టకల్, అది వెహికల్స్, చేజెస్, యాక్షన్, అది. సో అప్పుడు ఏంటి, మీకు తెలిసిన యాక్టర్ ఉండొచ్చు, కానీ వాడి కోసం సినిమాకి వెళ్ళటం మానేశారు హాలీవుడ్లో. అది నేను చెప్పేది. యూనో, సో ట్రూ. ఎస్. సో ఇవన్నీ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది. ఆ ట్రైలర్ బట్టి, దాన్ని బట్టి రాజ్ కుమార్ బట్టి ఆ రేంజ్లోనే ఏ యాక్టర్ ఉన్నా కూడా మోరల్లెస్. అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు, అది నేను చెప్పేది. అది ఎందుకంటే దాని డిజైన్ కూడా వేరే ఉంటుంది. అవునవును. అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే. బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయ్యుండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ. బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికే ఇలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్, ఇది ఒక స్టార్ హీరో. అలాంటిది షోయింగ్ దెమ్ లైక్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా. అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది, చిరంజీవి గారు నార్మల్గా మెగా స్టార్ అయ్యింది. డెఫినెట్గా ఐ ఫీల్. అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఉన్నారు. అఫ్ కోర్స్ బాలచంద్ర గారు ఈ టైంలో తీయలేరు అలాంటి యాక్టర్స్. విశ్వనాథ్ గారు ఆఫ్ కోర్స్. నాకు తెలిసి వెన్ ద టైమ్ సాగర్ సంగమం ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. అప్పుడు వచ్చిన కమల్ హాసన్ ఫిలిమ్స్కి సాగర్ సంగమంకి ఏమి ఏదో ఉండదు. ఇంకోటి, మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారు లాంటి ఒక 60-year-old అన్నోన్ పర్సన్ని ప్రొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవడు అసలు ఇమాజిన్ కూడా చేయడు. అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలేరు మీరు అన్నట్టు. బట్ అది కూడా ప్రొటాగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం అని దానికన్నా రిస్క్ అయితే పరాకాష్ట. ఇది కరెక్ట్ రైట్. బట్ అది కూడా మీరు అన్న వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్, అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా. ఈ అంటే ముందు పికప్ కాలేదు, బట్ తర్వాత బాగా పికప్ అయ్యి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇదేమో స్త్రీ 2 ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఫస్ట్ డేనే ఎంత బ్లాక్ బస్టర్. ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే. అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్న కనెక్షన్. ఇంకోటి ఏమైంది, నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 54 కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే 5 కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు.